హలో అండి, నమస్తే. నేను మీ గోదావరి అమ్మాయి. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో అయితే మీకు ఆలియా కట్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. మీకు కటింగ్ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఒకసారి కింద వేసి దానిపైన లైనింగ్ని వేసి రివర్స్లో కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ ఎటువంటి బకరం అయితే యూజ్ చేయట్లేదు. నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మనకు కనిపించేటట్టు పెట్టుకోవాలి, దానిపైన లైనింగ్ వేసుకుని స్టిచ్ చేసుకోవాలి. నేను ఇది రెడీమేడ్ లుక్ రావడం కోసం లేస్ యూజ్ చేస్తున్నానండి. ఈ లేస్ అన్నది లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలో పెట్టుకొని స్టిచ్ అయితే చేసుకోవాలి. ఈ అంచు ఏదైతే ఉందో దాని మీదకి స్టిచ్ పడాలండి. ఈ సమోసా టైప్ లేస్ ఉంది కదా బయటికి, ఆ లేస్ అనేది మనకి బయటకు కనిపించాలన్నమాట. సేమ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ మీదకి లైనింగ్ వేసుకొని రివర్స్ చేసుకుని ఉల్టా తిప్పేసుకుంటే సరిపోతుందండి. సింపుల్గా చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ ఏమీ ఒక వేరే క్లాత్ తీసుకుని అటాచ్ చేయడం ఏమి ఉండదు, రివర్స్ చేసేసుకోవడమే. ఇక్కడ మీ దగ్గర లేస్ లేకపోతే కనుక నార్మల్గా మీరు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసేసుకోవచ్చు అండి. ఇక్కడ లేస్ పెట్టినప్పుడు కొంచెం చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఎందుకంటే మనకు కావాల్సింది అక్కడ బయటికి లేస్ టైప్లో ఉంది కదా, సమోసా టైప్లో ఇలా జిగ్జాగ్ టైప్లో ఉంది, అదొక్కటే మనకు బయటకు కనిపించాలంటే అంచు అన్నది లోపలికి వెళ్ళిపోవాలి. సో ఆ విధంగా నేనైతే ఫ్రంట్ నెక్ని ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఇక్కడ కట్ చేసేసి మిడిల్లో మనకి క్లాత్ అనేది లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఉంటుంది కదా, ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకొని మిడిల్లో ఒక టక్ పెట్టుకోండి, ఎందుకంటే షేప్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఉల్టా చేసి చూపిస్తాను చూడండి. మనం వేసుకున్న లేస్ చూసారా ఎలా వచ్చిందో. సో మనకి ఇలా లేస్ అనేది కనిపించాలన్నమాట. అప్పుడు లుక్ మనకి సేమ్ రెడీమేడ్ లుక్లా అనిపిస్తుంది. ఇక్కడ దీనిపైన ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటున్నానండి. నెక్ నిలబడుతుందన్నమాట. ఇలా పైన ఒక కుట్టు వేసుకోవడం వల్ల నేనైతే డబుల్ స్టిచ్చే వేసానండి అక్కడ. ఇప్పుడు అయితే సింగిల్ వేసాను. ఇక్కడ ఈ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జరిగిపోకుండా ఉండడానికి మనకి దూరం కుట్టు పెట్టుకుని స్టిచ్ చేసేసుకుందాము. సో చూసారు కదా, నెక్ డబుల్ స్టిచ్ వేసుకున్నాను. అలాగే ఇదంతా కూడా దూరం కుట్టు పెట్టుకొని స్టిచ్ వేసేసుకున్నానండి. అప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది రాదన్నమాట కుట్టుకోవడానికి, జాయింట్ చేసుకున్నప్పుడు కుర్చీలు జాయింట్ చేసేటప్పుడు నడుము దగ్గర. సో అదేవిధంగా బ్యాక్ నెక్ కూడా నెక్ అనేది రౌండ్ నెక్ పెట్టుకున్నాను, బ్యాక్ సైడ్ హై నెక్ పెట్టుకున్నాను అంటే పైకి వస్తుందన్నమాట. సో ఈ విధంగా నెక్ను కూడా సేమ్ స్టిచ్ చేసేసుకుని మిడిల్లో ఏదైతే ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉందో ఆ క్లాత్ని కట్ చేసేసుకోవాలండి. సో కట్ చేసేసుకొని అక్కడక్కడ టక్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకోవడం వల్ల మీకు రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాత పైన ఒక స్టిచ్ అయితే వేసుకోండి. నెక్ అదే షేప్ ఉంటుందన్నమాట ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల. దీన్ని కూడా దూరం కుట్టు పెట్టి స్టిచ్ చేసేసుకున్నాను. తర్వాత షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకుంటున్నానండి. షోల్డర్స్ జాయిన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ పైన ఒక స్టిచ్ వేసుకోండి, ఒక హాఫ్ ఇంచు తర్వాత ఒక 2 స్టిచ్చెస్ అయితే వేసుకోండి. మొత్తం 3 స్టిచ్చెస్ వస్తాయి మన దగ్గర. ఎందుకంటే జిగ్జాగ్ మిషన్ ఉన్న, ఓవర్లాక్ మిషన్ ఉన్న ఓవర్లాక్ చేసుకుంటాం, కానీ అది లేని వాళ్ళు ఈ విధంగా పైన ఒక స్టిచ్ వేసుకున్నట్టయితే దారాలు అవి బయటికి రాకుండా ఉంటాయి. సో చూసారు కదా, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయిన్ చేయడానికి ముందు మన హ్యాండ్స్ దగ్గర చిన్న క్లాత్ అయితే జాయిన్ చేసుకోవాలండి. ఆ క్లాత్ని జాయిన్ చేస్తున్నాను. మీరు కటింగ్ చూడకుండా స్టిచ్చింగ్ చూసిన వాళ్ళైతే ఇందులో నేను యూజ్ చేసే ఫ్యాబ్రిక్ ఓన్లీ 2 మీటర్స్ క్లాత్తోనే నేను ఈ డ్రెస్ అనేది డిజైన్ చేస్తున్నానండి. సో అది ఎలా స్టిచ్ చేస్తున్నానది మీకు స్టిచ్చింగ్ లాస్ట్లో తెలుస్తుంది. ఇక్కడైతే నేను హ్యాండ్స్ని చివరి అంచులు ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నానండి. అంచు మనకి ఇది ఉంది కాబట్టి 2 టైమ్స్ ఫోల్డ్ చేయట్లేదు, సింగిల్ ఫోల్డ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి హ్యాండ్స్ అనేవి 15 ఇంచెసే తీసుకున్నాం కదా, సరిపోవు. అందుకని చిన్నగా అంచు లోపలికి ఫోల్డ్ చేసి 2 హ్యాండ్స్ని రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి నేను చివరి నుంచి అయితే జాయిన్ చేసుకోను, హ్యాండ్స్ని ఫోల్డ్ చేసుకుని మిడిల్కి ఒక టక్ పెట్టుకుంటాను. అలాగే షోల్డర్ దగ్గర ఒక కుట్టు ఉంటుంది కదండి, అక్కడి నుంచి జాయిన్ చేసుకుంటూ వస్తాను అనమాట. ఫ్రంట్ పార్ట్ అనేది లోతు తీసుకుంటాం కదా, ఆ లోతు దగ్గర నుంచి మనం ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. మీకు అదే చూపిస్తున్నానండి. ఇక్కడ మిడిల్కి ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ లోతు ఏదైతే ఉందో ఆ లోతు అనేది మనకి ఫ్రంట్ పార్ట్కి రావాలి. సో మిడిల్కి టక్ పెట్టుకున్నాను. ఈ టక్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకి షోల్డర్ దగ్గరికి రావాలండి. ఈ ఫ్రంట్ లోత్ అనేది కూడా ఎదరికి వచ్చిందో లేదో చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కుట్టేటప్పుడే చూసుకోవాలండి, లోత్ తీసుకున్నవి ఎప్పుడు కూడా ఫ్రంట్కే రావాలి. లేదంటే ఒక హ్యాండ్కి 2 కుట్టేసామనుకో మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అన్నమాట. అంటే ఫ్రంట్ పెట్టుకున్నది బ్యాక్ కుట్టేసామనుకోండి, ఈ హ్యాండ్ ఇప్పవలసి వస్తుంది, అది ఇప్పవలసి వస్తుంది. సో అది చూసుకొని స్టిచ్ చేసుకోండి. తర్వాత అక్కడ వరకు ఆపి మళ్ళీ నెక్స్ట్
ఇటు సైడ్ జాయిన్ చేస్తున్నాను అనమాట ఈ షోల్డర్కి. ఇప్పుడు మొత్తం అంతా ఒక కుట్టు వేసుకొచ్చేయచ్చు. ఆల్రెడీ ఒక స్టిచ్ వేసాం కాబట్టి 2 స్టిచెస్ కంప్లీట్ చేసేసుకున్నాను. ఈ హ్యాండ్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నానో సేమ్ అదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా నేను స్టిచ్ చేసుకుని చూపిస్తానండి. ఇక్కడ 2 హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసేసుకున్నాను, కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీగా మనకి బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్కర్ట్ పార్ట్ రెడీ చేసుకోవాలి. దానికోసం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. దానికంటే ముందు ఇక్కడ కూడా అంచుని యూజ్ చేస్తున్నానండి. నెక్కి ఏదైతే అంచు వేసానో అదే అంచుని ఇక్కడ కూడా వేసుకుంటున్నాను. కుర్చీలు పెట్టేటందుకంటే ముందే ఇలా వేసేసుకోవాలన్నమాట. కాకపోతే మనం ఎక్కడి వరకు అయితే కుర్చీలు పెట్టి స్టిచ్ చేస్తామో అక్కడ వరకు ఉంచుకొని గ్యాప్ తర్వాత స్టిచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని దాని తర్వాత ఇలా స్టిచ్ చేసుకున్నానండి. మీకు ఇది ఎలా వస్తుందో కుట్టిన తర్వాత తెలుస్తుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. నెంబర్ 5లో పెట్టుకుని దూరం కుట్టులో స్టిచ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి కుర్చీలు అనేవి ఈవెన్గా వస్తాయి. కుట్టు వేసినప్పుడు కింద దారం పై దారం ఉంటుంది కదండి, ఒక దారాన్ని పట్టుకొని ఇంకో చేతితో దీన్ని క్లాత్ని ఇలా జరిపినట్టయితే మన కుర్చీలు చాలా బాగా వస్తాయి. అడ్జస్ట్మెంట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది చేసుకోవడానికి. మనకి చేతితో పెట్టుకునే కంటే కూడా మీకు ఇలా ఈజీగా ఉంటుందండి. ఇక్కడైతే ఆలియా కట్ డ్రెస్ కాబట్టి నేను ఫ్రంట్ అనేది 2 సార్లు కుట్టు వేసుకున్నాను. అంటే స్టార్టింగ్ నుంచి మిడిల్ వరకు ఒకసారి కుట్టు వేసుకుని ఆపేసుకున్నాను. మళ్ళీ మిడిల్ నుంచి చివరి వరకు ఒకసారి కుట్టు వేసుకున్నానండి. మీకు వీడియోలో చూస్తే క్లియర్గా తెలుస్తుంది. బ్యాక్ సైడ్ అయితే ఒకే దారాన్ని చివరి వరకు తీసుకున్నాను, కానీ ఇక్కడైతే 2 సార్లు కుట్టు వేసుకున్నాను. మిడిల్కి టక్ పెట్టుకొని ఇప్పుడు కుట్టేద్దామని దీన్ని జాయిన్ చేసేసుకుందాము. ముందు కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకుందాం. అంటే కింద క్లాత్ పై క్లాత్ బాడీ పార్ట్కి స్కర్ట్ పార్ట్ అనేది కరెక్ట్గా సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసిన తర్వాత సరిపోకపోతే ఇంకొంచెం క్లాత్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దాన్ని బట్టి చూసుకొని మీరు ఇలా స్టిచ్ చేసుకోండి. సో ఇప్పుడు మనము పైన ఆల్రెడీ లేస్ వేసాం కదండి, ఆ లేస్ మనకి పైకి కనిపించేటట్టు జాగ్రత్తగా చూసుకొని కుట్టు అయితే వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా కుర్చీలు అనేవి ఫోల్డింగ్ లోపలికి వెళ్ళిపోయినాయి అనుకోండి, ఇలా తీసుకుంటూ కుట్టు వేసుకోవాలన్నమాట. సో మీకు వీడియోలో క్లియర్గా అర్థమవుతుందండి. మీకు ఇలా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఏమైనా క్లియర్ చేస్తాను ఆ కామెంట్స్కి. ఇలాగా నేను ఇక్కడ మీకైతే సింగిల్ స్టిచ్చే చూపించానండి. నేనైతే 2 స్టిచెస్ వేసుకున్నాను. అలాగే దారాలు బయటకు రాకుండా చివర కూడా ఒక స్టిచ్ వేసుకున్నాను. సో ఫ్రంట్ పార్ట్ ఇలా రెడీ అయిందండి. మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి లేస్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో చూసారు కదా, ఈ విధంగా లేస్ అనేది కనిపిస్తుంది మనకి. ఇది రెడీ అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ మొత్తం రెడీ అయిపోయింది. సో నెక్కి ఏ విధంగా అయితే వేసుకున్నానో ఇక్కడ కూడా సేమ్ అదే లేస్ని యూజ్ చేశాను. కుర్చీలు చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో, చేత్తో పెట్టిన దానికంటే కూడా చాలా బాగా వచ్చినాయి. ఇక్కడైతే బ్యాక్ సైడ్ పార్ట్ జాయిన్ చేస్తున్నానండి. స్కర్ట్ పార్ట్కి బాడీ పార్ట్ని జాయిన్ చేసేస్తున్నాను. ఇక్కడ తక్కువ వచ్చింది అనుకోండి, అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని దీన్ని కూడా స్టిచ్ వేసేసుకుంటాను. ఇక్కడ నేను 2 మీటర్ ఫ్యాబ్రిక్ మాత్రమే యూజ్ చేస్తున్నానండి ఈ మోడల్ డ్రెస్కి. నేను ఫస్ట్ టైం ఈ మోడల్ డ్రెస్ తక్కువ క్లాత్తో స్టిచ్ చేయడం. సో అందుకని ఇందులో నేను కొన్ని మిస్టేక్స్ అయితే చేశాను. అవి మీకు తెలుస్తాయని ఈ వీడియోలో చూపిస్తున్నానండి. చూపించకుండా నేను స్టిచ్ చేసేసుకోవచ్చు, కానీ చూపించడం వల్ల ఏంటంటే మీకు కూడా అర్థమవుతుంది కదా, ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా కుట్టుకోవాలని తెలుస్తుంది. సో ఏం మిస్టేక్స్ చేశాను అన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది జాయిన్ చేసేసిన తర్వాత ఆ మిస్టేక్ మీకే అర్థమవుతుంది. ఇక్కడ స్టిచ్ వేసిన తర్వాత నేను చూసుకున్నాను అనమాట. కింద వేసి ఫ్యాబ్రిక్ చూస్తే మీరు సైడ్ జాయిన్ చేసేటప్పటికి బ్యాక్ సైడ్ క్లాత్ కొంచెం ఎక్కువ ఉందండి. ఎంత ఎక్కువ ఉందంటే 4 ఇంచెస్ ఎక్కువ ఉంది. ఆ 4 ఇంచెస్ ఎక్కువ ఎందుకు ఉంది, మనం ఫ్రంట్ పార్ట్ క్రాస్ తీసాం, బ్యాక్ సైడ్ పార్ట్ని ఏ విధంగానూ కట్ చేయలేదు. సో అందుకని ఎక్కువ వచ్చిందన్నమాట. ఇక్కడ అర్థమైంది నాకు ఎందుకు వచ్చిందా అన్నది. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ కింద క్లాత్ని 4 ఇంచెస్ ఉంది కదండి, 2 ఇంచెస్ కట్ చేసేసి పైన జాయిన్ చేసేసుకుందాము. ఎందుకంటే హైట్ పెరుగుతుంది కదా, సో అందుకని మనం హైట్ తక్కువగా ఉండకుండా హైట్ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ 2 ఇంచెస్ క్లాత్ని అయితే కట్ చేసేస్తానండి. ఆ 2 ఇంచెస్ని ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసేస్తాను. ఇది ఏంటంటే డిజైన్ ఉంది కాబట్టి ఫ్యాబ్రిక్ మీద జాయిన్ చేసినా కూడా అస్సలు ఏం తెలియలేదండి. అది చూపిస్తున్నాను ఇక్కడ. ఈ మిడిల్కి కట్ చేసి పైకి ఇలా జాయిన్ చేసేస్తాను అనమాట. సో ఈ మిస్టేక్ మీకు చెప్పకుండా నేను స్టిచ్ చేయకూడదు, చెప్తే మీకు అర్థమవుతుంది కదా. కటింగ్ చూసిన వాళ్ళకి స్టిచ్చింగ్ కూడా చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ నేను జాయిన్ చేస్తున్నాను, మీకు అలా కాదు క్లాత్ నాకు హైట్ సరిపోతుంది అనుకుంటే
మీరు ఇక్కడ కట్ చేసేసుకోవచ్చండి. ఆ 4 ఇంచెస్ని తీసేసుకుని ఫోల్డ్ చేసేసుకుని కుట్టు వేసేసుకోవచ్చు. మీరు కటింగ్లోనే అక్కడ మీరు ఈ క్రాస్ ఎంతైతే తీసుకున్నారో ఆ క్రాస్ని బ్యాక్ సైడ్ స్ట్రైట్గా తీసేసుకోవచ్చు అన్నమాట. మనం 4 ఇంచెస్ క్రాస్ తీసుకున్నాం ఫ్రంట్ పార్ట్లో, బ్యాక్ సైడ్ పార్ట్ స్ట్రైట్గా 4 ఇంచెస్ తీసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. నాకు ఆ క్లాత్ వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి కింద జాయింట్ చేసేసుకున్నాను. జాయింట్ చేసేసి సైడ్ జాయింట్ చేసేస్తున్నానండి. నాకు సైడ్ జాయింట్ చేసేటప్పుడు మీ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోండి, అలాగే ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉందో చూసుకొని దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. నాకు 8 ఇంచెస్ అండి, 8.5 పెట్టుకుంటున్నాను. డ్రెస్ మరీ టైట్గా ఉంటే అంత ఇష్టం ఉండదు నాకు. సో అందుకని 8.5కి పెట్టుకొని బాడీ మీకు ఎంత లూజ్ కావాలి లేకపోతే మీ అడ్జస్ట్మెంట్ బట్టి, మీ బాడీ లూజ్ని బట్టి, మీ బాడీ సైజుని బట్టి సైడ్ స్టిచ్ వేసుకోండి. సో నేను 2 సైడ్స్ కూడా డ్రెస్ అనేది స్టిచ్ చేసేసానండి. డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. నాకు చాలా సింపుల్గానే అయింది డ్రెస్. లాస్ట్లో కుట్టేటప్పుడే ఎందుకు ఎక్కువ వచ్చింది అనుకున్నాను, తర్వాత అర్థమైంది పైన క్రాస్ తీసాం, బ్యాక్ సైడ్ ఏం తీయలేదు కదా అని చెప్పేసి. ఇక్కడ జాయింట్ చేసిన పీస్ కూడా మీకు ఏమాత్రం కనిపించట్లేదు. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో కామెంట్ చేస్తే నేను వీడియో చేయడానికి ట్రై చేస్తానండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.